నమస్తే. తెలంగాణ రాష్ట్రంలోని గెజిటెడ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఆఫీసర్ కావచ్చు, అదేవిధంగా టీచర్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళకు సంబంధించిన డిఏలు, పిఆర్సీలు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, అవన్నీ ప్రభుత్వం ఇంకా ఇవ్వట్లేదు, ఇంకా పెండింగ్లో ఉంది. తక్షణమే రిలీజ్ చేయాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తూ టీఎన్జిఓ సంబంధించిన ఎవరైతే ఆఫీసర్లు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈరోజు లక్డికాపుల్లోని జిల్లా కార్యాలయం దగ్గర అయితే నల్ల బ్యాడ్జీలు వేసుకొని నిరసన కార్యక్రమం తెలుపుతా ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ నమస్తే. దాదాపుగా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కొట్లాడుతూ ఉన్నారు. మీకు సంబంధించిన ఏదైతే పెన్షన్స్ కావచ్చు, పిఏలు, డిఆర్సీలు, వీటన్నిటి గురించి పోరాడుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మరి ఎందుకు దీనిపైన ఒక క్లారిటీ కావచ్చు, దీనికి సంబంధించిన బకాయిలు రిలీజ్ చేయట్లేదు అంటే ఏం చెప్తారు? ఈ ప్రభుత్వమే కదండి, గత ప్రభుత్వం కూడా మేము మా డిమాండ్లు, మాకు న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నాం. మేమేం గొంతెమ్మ కోరికలు అడగట్లేదు, లేదా మాకు రావాల్సినవే అడుగుతున్నాం తప్ప ఇతర ప్రాపర్టీ మేము అడగట్లేదు. మా డిఎల్ 5 పెండింగ్లు ఉన్నాయి, మా డిఎల్ మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. దానికి మీమాంసలు లెక్క పెడుతూ బడ్జెట్ లేదు అది ఇది అని లెక్క పెడుతున్నారు. కానీ ఇతర ఖర్చులకి సంక్షేమ కార్యక్రమాలని చెప్పో, లేకపోతే ఇంకొక కార్యక్రమాలు లేదా కార్యక్రమాలని చెప్పి బడ్జెట్ను వృధా చేయడమే తప్ప ఇందులో ఏమీ లేదు. ఈరోజు ఎంప్లాయీస్, రిటైర్మెంట్ అయిన టీచర్స్ కానీ, ఉపాధ్యాయులు ఉద్యోగులు కానీ ఎంప్లాయ్మెంట్ రాకుండా, మెడికల్ బిల్ రాకుండా, వాళ్ళకి యొక్క రావాల్సిన పెన్షన్లు రాకుండా చాలా ఇబ్బంది పడుతూ ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకే కానీ వాటికి దాచుకున్నటువంటి జీపీఎఫ్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదంటే చాలా బాధాకరంగా ఉంది. మేము కోరి తెచ్చుకున్న ప్రభుత్వాలు కూడా ఈ విధంగా చేయడం అనేది చాలా ఇది. కాబట్టి వెంటనే మా డిఏలు, మాకు పెండింగ్లో 5 డిఏలు వెంటనే విధించాలి. అలాగే మా పిఆర్సీని వెంటనే ప్రకటించాలి. అలాగే తొందరగా మా యొక్క మెడికల్ బిల్స్ ఏ ఉన్నాయో వాటిని సత్వరంగా పరిష్కరించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం పదే అంటా ఉంది, డబ్బులు లేవు మా దగ్గర, అర్థం చేసుకోవాలి. ఉద్యోగ సంఘ నాయకులు కావచ్చు, ఉద్యోగ ఎంప్లాయీలు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. అసలు డబ్బులు లేవనే మాట్లాడుతున్నాడు. ఎట్లా చూడొచ్చు? డబ్బులు లేనప్పుడు ఇప్పుడు మన విద్యాశాఖే కావచ్చు, ఉద్యోగులు కానీ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. ఆ బడ్జెట్ కేటాయింపుల నుంచి మనకి ఇవ్వచ్చు. మేమేమి ఇదేం కాదు, గతంలో ఇచ్చినట్టు విధానాలు ఇప్పుడు ఎందుకు రావడం లేదు అంటే వీళ్ళు అత్యవసరం వల్ల ఎన్నికల ఎజెండాలో పెట్టి, మేనిఫెస్టోలో పెట్టుకొని ప్రజా సంక్షేమ పథకాలు ఎక్కువ ఖర్చు చేసేసి వాటిని మనకి అనవసరం ఖర్చులుగా మనకు చూపిస్తూ మనకి గండి కొట్టమని సమంజసం కాదు. వెంటనే మాకు ఇవ్వాల్సి కూడా మరొకసారి డిమాండ్. డబ్బులు మీకు రావాల్సిన డబ్బులు కూడా మీ జీతం నుండి కట్ అయిన డబ్బులే కదా, ప్రభుత్వం నుండి సొంతంగా వేరే వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు అయితే కాదు. మేము దాచుకున్న జీపీఎఫ్, మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ నుంచి మా డబ్బులు అడుగుతున్నాం. మా పిల్లలు భవిష్యత్తులో ఎప్పుడైతే మా పిల్లల పెళ్ళిళ్ళ కోసమో, మా ఉన్నత చదువుల కోసం అవసరం అవుతాయి అనుకుని చెప్పి మేము దాచుకున్న డబ్బులే మేము అడుగుతున్నాం తప్ప కొత్తగా బడ్జెట్ ఏమి శాంక్షన్ చేయమంటలేదు, కొత్తగా ఇవ్వాల్సిన అవసరం కూడా మాకేం లేదు. మా డిఎల్ మాకు ఇచ్చేసి న్యాయపరంగా ఇచ్చేస్తే సంతోషం, లేదంటే ఈ ఉద్యమం తీవ్రతరం దార్చే ఉధృతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ఎలక్షన్స్ రాకముందు అయితే మీ అందరి హామీలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం రాగానే ఫస్ట్ మీరే క్లియర్ చేస్తామని చెప్పేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు, అప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ హామీలు ఇచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు ప్రభుత్వం వచ్చి దాదాపుగా 3 సంవత్సరాలు అవ్వొస్తా ఉంది. మరి ఇప్పటివరకు ఏ క్లారిటీ ఇవ్వకుండా ఎందుకు ఇట్లా కాలయాపన చేస్తూ ఉంది ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? ఎన్నికల సమయంలో వాళ్ళ మేనిఫెస్టోలో 100 చెప్తుంటారండి, అన్నీ చెప్తుంటారు. కానీ ఆ మాట మీద నిలబడే ప్రభుత్వాలు కావాలని మనం కోరుకుంటున్నాం. ఆ మాట మీద రేవంత్ గారు నిలబడతారని అనుకున్నాం. కానీ 3 సంవత్సరాలు అయినా సరే ఆ దేశ కనబడట్లేదు. కాబట్టి వెంటనే విద్యాశాఖ మంత్రి గారు వారే ఉన్నారు, తర్వాత ముఖ్యమంత్రి గారు వారే ఉన్నారు, వివిధ కీలక శాఖలు కూడా వారే ఉన్నారు. వెంటనే ఎన్ని మీమాంసలు లెక్క పెట్టొద్దు. వారిచ్చిన ఎన్నికల హామీల్ని ఏదైతే పిఆర్సీ ఉందో రాగానే పిఆర్సీ ఇచ్చేస్తాం, డిఆర్ ఇస్తాం, అలాగే మెడికల్ బిల్ రియామిట్ చేస్తాం, అలాగే రిటైర్డ్ ఉద్యోగులకి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ఇస్తా ఉన్నారు. అవన్నీ కూడా మాట మీద నిలబడి ఇవ్వాల్సిందిగా మరొకసారి రీసెంట్గా కొన్ని ఇచ్చినాము అని చెప్పేసి అన్నారు. ఏంది అసలు ఇంకెంత పెండింగ్ ఉన్నాయి, ఎన్ని రావాల్సి ఉన్నాయి? ప్రతి నెల 700 కోట్లు ఇస్తామని చెప్పి అన్నారు, ఇస్తున్నారు, సంతోషం. అది ఏ మూలకి రావు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ డిఎల్కి, వాళ్ళ యొక్క పెండింగ్ బిల్స్కి, మెడికల్ బిల్కి అది ఏమాత్రం సరిపోదు. ఒకేసారి ఏదో 2-3 విడతల్లో మొత్తం రిలీజ్ చేస్తే సంతోషంగా ఉంటుంది. ఆ మెడికల్ బిల్ కూడా మనం రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే సిపిఎస్ మీద చాలా క్లియర్ చెప్పింది. మేము ప్రభుత్వంలోకి రాగానే ఏదైతే ఒక నూతన పెన్షన్ స్కీమ్ ఉందో దాన్ని రద్దు చేస్తాము, కొత్త పాత పెన్షన్ స్కీమ్కి ఇస్తామన్నారు. ఈరోజు అది కూడా ఒక ఉద్యోగస్తుల మీద శరాగతంగా ఉండి దాన్ని కూడా మీమాంసలు లేకపోతే ఇది సరైనది కాదు. వెంటనే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించి ఉద్యోగుల హక్కులు భద్రతను కాపాడాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ప్రధాన డిమాండ్ సార్, పిఆర్సీ 2023 1/7/2023 నుంచి పిఆర్సీ మాకు రావాలి కంపల్సరీగా. అయితే దాని కమిటీ రిపోర్టు రెడీగా ఉంది. ప్రభుత్వం అది వెంటనే తీసుకొని ఇమీడియట్లీగా పిఆర్సీ మాకు ఇమీడియట్గా ప్రకటించాలి.
ఎందుకంటే చాలామంది రిటైర్ అయిపోతున్నారు. వాళ్ళు పెండింగ్ టీఏలు కానీ పెండింగ్ బకాయిలు కానీ అలాగే మాకు జీపీఎఫ్ సరెండర్లు లీవ్ ఎన్కేష్మెంట్లు ఇవన్నీ కూడా కొన్ని లక్షలు మునిగిపోతున్నాయి. అవి ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. వాటి గురించి ఎదురు చూడటము. తర్వాత ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కూడా ఇమీడియట్లీగా అమలు చేయమని, అందుకే గవర్నమెంట్ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ కంపల్సరీ చేస్తామని చెప్పారు. అది కూడా ఇమీడియట్లీగా హామీ నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాం. మేము టీజేఎస్ చెప్తున్నాం సార్. ప్రభుత్వం మరి 3 సంవత్సరాలు అయితే ఉంది వచ్చి ప్రజాపాలన అందిస్తున్నావు, అన్ని సంఘ నాయకులకి అంతా మంచిగా చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి. మరి ఇప్పుడు ఈ రోడ్లు ఎక్కాల్సిన అవసరం ఏమి వచ్చింది? మరి ప్రభుత్వానికి మేము ఆల్రెడీ దశల పోరాటాలు చేస్తున్నాం సార్. ఇదివరకు మేము యూఎస్పీసీ తరఫున చేస్తాము, అదేవిధంగా ఎవరి సంఘం వాళ్ళు ఓన్గా చేస్తున్నాము. ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాము మా డిమాండ్ని. ఇప్పుడు వచ్చి కొన్ని డిమాండ్లు చేస్తామని 700 కోట్ల రూపాయలు ప్రతి నెలాఖరికి అవి ఎవరు ఇస్తున్నారో తెలియదు, ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియట్లేదు అవి. సో కొంచెం పెంచి లేకపోతే ఉన్న బకాయిలను కూడా మాకు వెంటనే ఇవ్వమని చెప్పేసి అని ఇప్పుడు టీజేఎస్ తరఫున ఇన్ని 100 సంఘాలు సమూహంగా ఇవాళ ఫస్ట్ జిల్లా కలెక్టరేట్ మండల ఎక్కడుండి అక్కడ నిరసన ప్రదర్శన చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో రాష్ట్ర నాయకత్వం కూర్చొని మళ్ళీ ఏ ఉద్యమం చేసినా కూడా మనం హక్కుల ద్వారా ఈ ఉద్యమాల ద్వారానే మనం సాధించుకోవాలి సార్. అంటే ఒక పక్క ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, డబ్బులు లేవు, నన్ను కోసిన డబ్బులు లేవు, అప్పులు పుట్టట్లేవు, ఉద్యోగ సంఘాలు అర్థం చేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఏం చేయదలుచుకున్నారు మరి రాబోయే రోజుల్లో? మరి సార్ ముఖ్యమంత్రిగా తలుచుకుంటే అన్నీ అవుతాయి. ముఖ్యమంత్రిగా తలుచుకుంటే అన్నీ ఇమీడియట్గా అయిపోతాయి. ఓకే, మరి ఎందుకు ఇట్లా ఆలస్యం చేస్తూ ఉన్నారు? కొత్త ప్రాజెక్టులు కడతా ఉన్నారు, 2000 కోట్లు అట్లా గాంధీ సరోవర్ అని చెప్పేసి మూసీ సుందరీకరణ. మరి వీళ్ళకి మీకు ఇవ్వాల్సిన డబ్బుల విషయాలు ఎందుకు వెనకాడ? సార్ మాకు అవన్నీ అడిగే ప్రభుత్వ పథకాలతో మనకు కాదు. మాకేంటంటే మా బకాయిలు అవి మావి, మా జీతం డబ్బులే మేము అడిగేది అదే. ఎందుకంటే జీపీఎఫ్ అనేది మా దాచుకున్న డబ్బులే అది. అలాగే సరెండర్లు కూడా మాదే అవి మేము అడుగుతున్నాము. ప్రభుత్వ పథకాలు వాళ్ళు చేసుకునేవాడు, మనం కాదంటలేదు, మనం అడ్డుపడము. మనకు కావాల్సిన మన నిధులు కావాలి. దాదాపుగా ఇప్పటికీ చాలా మంది చనిపోయిన పరిస్థితులు కూడా చూసాం. ఏదైతే మీకు సంబంధించిన రావక అప్పులు కట్టలేక పెళ్ళిళ్ళు కావచ్చు, హౌస్ లోన్స్ సంబంధించినవి కావచ్చు. సో వాళ్ళందరి తరఫున ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయదు? వాళ్ళు కూడా సార్ ఇప్పుడు ఇమీడియట్లీగా ఫస్ట్ యాక్షన్ ఏంటంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిలు ఫస్ట్ ఇమీడియట్గా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఇస్తున్న తర్వాత ప్రభుత్వం దశల దగ్గర నెక్స్ట్ టీఏలా నెక్స్ట్ కొన్ని ఆలోచించుకుంటే ముందు రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిలు ఇచ్చేస్తే ఒక్కొక్కరికి ల్యాక్స్ మీద ఉన్న ముందు వాళ్ళకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఫస్ట్ టీజే సార్.